ప్రస్తుతానికి మనమైతే డీజీ వరల్డ్ ఎంట్రీ ఇస్తాం కదా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కార్నివల్ గేమ్స్ అంట. 3 కోపలు ఇచ్చారు. ఇంచుమించు ఒక 5,000 తీసుకున్నారు బిల్ అయితే మొత్తం. ఇప్పుడు ఆ బిల్ ఇక టికెట్స్ ఇవి మొత్తం టికెట్స్ 5,000 తీసుకున్నారు. ఈరోజు మొత్తం 5,000తోని ఫుల్ రాక్ చేసి ఎంజాయ్ చేసి మొత్తం తడిపేద్దాం. 1179 ట్యాక్స్ మొత్తం కలిపి 5,000 ఫుల్ డే ఎంజాయ్మెంట్ కోసం 5,000 ఖర్చు పెట్టాం. ఇక్కడైతే ఇక్కడ వీడియో తీయడానికి అంత సీన్ ఉంటుంది. ఇక్కడ అలా వెళ్ళి ఇలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ పండిరా అని నేను కనిపించినట్టు ఇది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. ఆ పండిరా ఫోన్ చదివిరానే కదా ఫోన్ చదివిరా అనుకున్నా కదా నువ్వు. నాకు తెలుసురా గురువు గారు డాల్ ఇచ్చారండి. కాకపోతే నా ఫోను పెద్ద ఫోన్ కదండి, కొంచెం కష్టపడి తీలాపిన కొన్ని విషయాలు ఏమనుకోవద్దు. ఇక అమ్మో చెప్పాలంటే వాళ్ళు రోలర్ కోస్టర్ మాత్రం ఎక్కడ ఫ్రెండ్స్ అప్పుడు అయితే జారిపోయినాయి. బ్రహ్మానందం గారు ఏదో అనుకున్నాను కానీ నాకు ఒక్కలు అయితే జారిపోయినాయి ఫ్రెండ్స్. చూసారు కదా పైకి వెళ్ళి మనం వచ్చే వాటికి బాగా చెప్పాడు. ప్రతి టైంలో నా ఫోన్ పడుతున్నాను బాగా కాపాడుతున్నాను. గెట్ వెట్కి వెళ్తున్నాం. గెట్ వెట్కి What? మనం ఇప్పుడు చూసా కదా చేతులు ఎలాగ ఎర్రగైపోయినాయో. బాగా వాటర్లోనే ములగడం వల్ల క్లోరిన్ వాటర్ కదా, కొంచెం వాటర్ అది కొంచెం క్లీనింగ్ అది సరిగ్గా లేదు, వాళ్ళు సరిగ్గా చేయలేదు. బాగానే ఉంది, కాకపోతే కొంచెం క్లీనింగ్ సరిగ్గా లేక అలాగ అయిపోయింది వాటర్ చేతులు అవి. ఓకే
ఇది వేవ్స్ ఒకటి మిస్ అయిపోయాం స్విమ్మింగ్ పూల్లో. వేవ్స్ ఒకటి మిస్ అయిపోయాం స్విమ్మింగ్ పూల్లో. మా బోస్ డిగ్గడ్ వెనకాతలో ఉన్నాడు, తెలుసు కదా మా బావగాడు. అదే ఏంటి ఇవాళ ఫంక్షను, పోస్ట్ బర్త్డే ఈవెంట్ అనమాట. ఇవి మనం ఆడాము ఇప్పుడు వరకు. మనం ఈ జారుడు బల్ల ఇవి ఆడి జాగ్రత్తగా ఎంజాయ్ చేసి ఫుల్గా తడిసిపోయి ముద్దయిపోయి బాగా ఎంజాయ్ చేసి ఇప్పుడు బయటకు వచ్చాం. ఎంజాయ్ చేద్దాం అనేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నాం అన్నమాట. ఇదిగా ఎంజిఎం వరల్డ్ వాటర్ సోర్స్. మనం ఇప్పుడు అది రోలర్స్కి వస్తే అది ఎక్కాము, ఆ లాంగ్ ప్యాడ్ ఎక్కాము, స్ట్రైట్ ప్యాడ్ ఎక్కాము, స్కేటింగ్ రోల్ ఎక్కాము, ఈ 3 పోడ్ ఇది కూడా ఎక్కేసాము, ఇది ఎక్కాము. ఆ తర్వాత మన స్పైసీ ఎక్కాము, పైన బకెట్ వాటర్ది కూడా మనం కొంచెం ఎంజాయ్ చేసాము. ఎందుకంటే లోపలికి ఫోన్ భయపడి పట్టుకెళ్ళలేదు, వాటర్ తడిసిపోద్దేమో అని. కానీ అందరూ పట్టుకొచ్చారు, మిగిలిన ఫోన్లు ఎలాగొన్నా నాకు తెలియదు కానీ బట్ ఎంజాయ్మెంట్ అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తాం ఈరోజు అయితే. ఎందుకంటే వినాయక చవితి ఇలా కవర్ అయింది మనకి. వినాయక చవితి హాలిడేని ఇలా కవర్ చేసాం ఈ పైకి వెళ్ళి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకదానికి ఒకటి మెట్లు ఎక్కాలంటే అన్నింటికి ఒకే దగ్గర మెట్లు ఎక్కడం అవ్వట్లేదు, ఒక్కో దానికి ఒక్కో దగ్గర మెట్లు ఎక్కాలి. ఇప్పుడే అయిపోయింది కాబట్టి అన్నీ ఆపేశారు. మళ్ళీ ఒకసారి ఇది స్కేటింగ్ రోల్స్, ఇదేంటంటే వాటర్ పంప్స్, ఫైర్ ఫైటర్స్ ఆడుకోవడానికి గేమ్స్, అలాంటి షూటర్స్, ఆ టైప్ ఆఫ్ వ్యూస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అదంతా రెయిన్ డాన్స్, ఫ్లవర్ రైన్స్, ఇది ఫైర్ ఫైటర్స్, వాటర్ పంపులు. మనం ఎంజాయ్ చేయడానికి రెయిన్ డాన్స్కి ఇప్పటివరకు ఎంజాయ్ చేస్తాం మంచి. కాకపోతే మొబైల్ కొంచెం మనకి లైఫ్ లాంగ్ రావాలి కదా అనేసి తడపడానికి ఇష్టపడలేదు నేను, అందుకే షూట్ చేయడం అవ్వలేదు. ఇది రెయిన్ డాన్స్ ఫుల్గా ఎంజాయ్ చేశాను. కాకపోతే నెక్స్ట్ టైం మాత్రం ఈసారి వాటర్ ప్రూఫ్ కొంచెం ఏదైనా తెచ్చుకొని తీద్దామని మర్చిపోయాను. యాక్చువల్గా కెమెరా సెల్ తేడం, అందుకని షూట్ చేయడం అవ్వలేదు. బట్ ఫుల్గా ఎంజాయ్ చేస్తాం ఈరోజు అయితే. ఇదంతా రెయిన్ డాన్స్ మొత్తం ఆఫీసర్ ఇప్పుడే టైం అయిపోయింది అనేసి. ఇది ఎంతసేపు అలసిపోయాం కదా, కాఫీ టీ బిర్యానీ తిన్నాము, ఏదో అవుద్దని అనుకున్నాం కానీ ఏమీ అవ్వలేదు. ప్రస్తుతానికైతే బాగానే ఉంది, హ్యాపీ ప్రస్తుతానికైతే. ఇప్పుడు మరి వేరే రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళాలి. క్యాంటీన్ అది వచ్చేసింది, క్యాంటీన్లోనే ఇప్పుడు ఏదో కాఫీ టీ తాగేసి ఆ తర్వాత మనం హోటల్కి వెళ్ళిపోయి ఫుల్గా రెస్ట్ అయ్యి నైట్ స్టే కూడా బాగుంటుంది. అది బీచ్ రిసార్ట్స్, అవి కూడా ఆ బీచ్ రిసార్ట్స్ కూడా తీసేసుకొని అప్పుడు మిగిలినంతా ఈ బ్లాగ్ ఈ రోజుతో ఫినిష్ చేద్దాం. థమ్స్ అప్ బాటిల్. డీజీ వరల్డ్ ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. రోలర్ కోస్టర్ మనం వాటర్ వరల్డ్కి వెళ్ళొచ్చాం కదా ఇప్పుడు అది. ఆ తర్వాత గార్డెనింగ్ తర్వాత ఇది చూసారా, ఇవన్నీ షిప్పు, పడవ ఇవన్నీ ఎక్కలేదు ఇంకా. టైం అయిపోయింది అనేసి వస్తాం, ఎక్కాలి ఇంకా. కరేబియన్ స్వింగ్ అంట, ఇది ఊపితే బాగుంటుంది. కరేబియన్ వింగ్ ఇది బాగున్నాయి, వెరైటీస్ అయితే బాగానే ఉన్నాయి. బట్ రేట్ ఆ మాత్రం ఉంటుంది అనుకోండి. ఇదేటా మీకు తెలుసు కదా, డిస్కో డాన్స్, సాగర్ కన్యా, తగడా. చేశాక బాడీ అది వచ్చింది, మళ్ళీ పైకి తీసుకెళ్ళి కింద తీసుకెళ్ళి చూడు అప్పుడు ఒకసారి గుండెలో. ఇక మనకి ఈరోజు వినాయక చవితి స్పెషల్ ఈవెంట్గా ఈ ప్రోగ్రామ్ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఈ బ్లాగు సూపర్గా ఉంటుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. రోలర్ కోస్టర్, జైంట్ రోలు, బిగ్ జైంట్ రోలు, బాస్కెట్, కప్పు, మొత్తం ఎవ్రీథింగ్ అంటే చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. బట్ వర్తబుల్ అమౌంట్ అయితే ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. బట్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఒకరోజు మాత్రం సూపరు. బట్ ఈరోజు మార్నింగ్ 11కి వచ్చాం మేము, ఇప్పుడు 6 అవుతుంది. కానీ ఇంకా అలసిపోయాం బాగా. వాటర్లో స్పోర్ట్స్కి, ఈ బాల్స్ స్పోర్ట్స్కి ఇవన్నీ చేసి లాస్ట్
బ్లాగ్ని క్లోజ్ చేయాలి కాబట్టి ఇంకా లైటింగ్ కూడా చాలా నీట్గా కనపడుతుంది చూసారు కదా, అదనమాట. అందుకని ఇంక ఈ బ్లాగ్ ఎంతతో సమాప్తం. ఈ బ్లాగ్ నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ వీక్షిస్తూ ఉండండి. మంచి మంచి మీ ఆశీర్వాదంతో మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే చాలా కష్టపడుతున్నాను. కొంచెం మీరు ఏమీ అవసరం లేదు నాకు, మీ దగ్గర నుంచి ఒక సబ్స్క్రిప్షన్ ఉంటే చాలు నాకు. జస్ట్ ఒక సబ్స్క్రిప్షన్, లైక్, కామెంట్ చేయండి చాలు, ఇంకేం అవసరం లేదు నాకు. పోతున్నాం ఇంకా, మనకి ఇంకా ఇక్కడ రుణం తీరిపోయింది. ఈరోజు ఫుల్ డే ఎంజాయ్ చేసాం కదా, ఇక్కడితో మన జీవితం ఎగ్జిట్ లింక్ ఇచ్చేస్తున్నాము. ఇది ఇక్కడితో మన బ్లాగ్ కంప్లీట్ అన్నమాట.